ఫోకస్. హెట్. సార్. గుడ్. సార్, ఐఎమ్ రియలీ సారీ. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఒకసారి నా మాట వినండి సార్. రాహుల్, లెట్స్ గో. ఏం ప్లాన్ చేసావు రాహుల్? ఎవరికి చెప్తే డ్యామేజ్ జరుగుతుందో వాళ్ళకే చెప్పావు. కరెక్ట్ టైంలో ఆ పార్థుగాడి మీద మీడియాని వాడావు. ఆ డ్రగ్ నా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి రెడ్ కార్పెట్ రా. ఫస్ట్లో ఆకాశంలో ఉన్నట్టే ఉంటుంది, కానీ ఎఫెక్ట్ తెలిసేసరికి పాతాళంలో ఉంటాడు. డెస్టినీ వాడెక్కడైతే లేచాడో అక్కడే పడ్డాడు. అదే నాకు కావాల్సింది. నేనేసిన చాలా సింపుల్ స్కీమ్ రా, కానీ వాడు ఎక్కెళ్ళుకుని వాడు చేయి కూడా పోగొట్టుకున్నాడు. ఇంకా జీవితంలో వాడు పోగొట్టుకోలేడు. నేషనల్స్లో నీ ప్లేస్ని సాక్రిఫైస్ చేసి ఇదంతా నువ్వే స్టార్ట్ చేసావు రాజేష్. సో వాడు ఖచ్చితంగా నీ మాట నమ్ముతాడు. ఇది ఏ డోపింగ్ టెస్ట్లో దొరకదని చెప్పి వాడికి రెగ్యులర్గా అలవాటేలా చెయ్యి. నీ బెట్టింగ్ అప్పుల నుంచి బయటపడడానికి ఇది ఒక్కటే మార్గం. సో నువ్వు బయటపడాలంటే వాడికి ఇది అలవాటు అవ్వాల్సిందే. యువర్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ రాజేష్. 2 దినాల్లో పైసలు మొత్తం జమ కాకపోతే నిన్ను నీ ఫ్యామిలీని ఖతం చేస్తా. I don't have all day, Rajesh. You in or out?
డ్రగ్స్ని నా లైఫ్ అనుకున్నాను రా. అది నాకు కాకుండా చేసావు కదరా. ఎందుకు చేసావు ఎందుకు చేసావు ఎందుకు చేసావు నాకు ఇది? ఎందుకు చేసావు? ఎందుకు? ఫిజికల్ ఇంజరీస్ తో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నుంచి తప్పకుండా నిన్నటి సెన్సేషన్ పార్థు మీద సస్పెన్షన్ వేటు పడింది. తన తోటి ఆటగాడు స్టేట్ ఛాంపియన్ రాహుల్ మీద దాడి చేసి అతను గాయపడేలా చేశాడు. డ్రగ్స్ తీసుకున్నాడు అన్న అపవాదు నుంచి బయటపడక ముందే ఈ గొడవలో అరెస్ట్ అయ్యాడు. పార్థు, ఎక్కడికి వెళ్తున్నావు? రా, కారెక్కు. నేను ఇంటికి వెళ్తాను. థ్యాంక్స్ అంకుల్. లేదు పార్థు, ఈ కండిషన్లో నేను వదలలేను. నేను ఇంటికి వెళ్ళాలి. పార్థు, మా ఇంటికి వెళ్దాం పద. చెప్తుంది అర్థం కదా. పార్థు, ఏంటిదంతా రోడ్డు మీద? గెట్ ఇన్ టు ద కార్. చెప్తుంది అర్థం కావట్లా. నేను రాను, మీరు వెళ్ళండి. పార్థు, మత్తులో ఉన్నావు. నీకు అర్థం కావట్లేదు నువ్వేం చేస్తున్నావో. ఒక్కడివే ఇంట్లో ఏం చేస్తావు? రోడ్ల మీద వాణ్ణి వీణ్ణి పిచ్చోడ్లా పట్టుకుని కొట్టుకుంటూ తిరుగుతావా? నీ గురించి ఇంతమంది కంగారు పడుతుంటే నీకు కొంచెం కూడా పట్టదా? పార్థు ప్లీజ్, వర్షం వచ్చేలా ఉంది, పద. నన్ను ఈ కండిషన్ తీసుకొచ్చిన రాహుల్ గాని వదిలే. ఎంతసేపు రాహుల్ రాహుల్ అంటావు? వాడు తోస్తే నువ్వు పడలేదు, నువ్వు పడిపోతుంటే వాడు చేయేశాడు. మీ తాతయ్య చనిపోయినప్పుడు నువ్వు ఓడిపోలేదు పార్థు. ఈ డ్రగ్స్ మందులు అలవాటు పడ్డావు చూడు, అప్పుడు ఓడిపోయావు. నువ్వు పోతే పోయావు, నీతో పాటు దాని జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నీకు ఆ రాహుల్కి ఏంటి తేడా? వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు, నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకున్నావు. ఇద్దరు ఒకటేగా. ఎవరి మీద నీ కోపం? దేనికి కోపం? రండి డాడ్. నీతో ఈ మాట అనే రోజు వస్తుందనుకోలేదు. ఐ రిగ్రెట్ లవింగ్ యూ. నిన్ను ప్రేమించి తప్పు చేశాను. I regret loving you. I regret loving you. నేను ప్రేమించి తప్పు చేశాను. I regret loving you. నేను ప్రేమించి తప్పు చేశాను. నిన్నెప్పుడు పడిపోయాను పార్థు. నేను నిన్నెప్పుడు పడిపోనివను పార్థు. గుడ్ మార్నింగ్ పార్థు. ఏది ఎక్కడున్నావు? దగ్గర కనిపిస్తున్నావు, బాగున్నావు. ఈడేడి? అయ్యా, రాత్రి బాగా వేసినట్టున్నావు కదా. ఇదిగో ఈ సర్ది షాట్ వేసాయి. ఏయ్, నేను ఎక్కడున్నాను? సిటీకి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు, మా ఇంట్లో. ఇది వేసే చెప్తా. నిన్ను ఎప్పుడు కలుద్దామని చూస్తుంటే నువ్వు రోడ్డు మీద తులుతూ కనిపించావు. కొంచెం ఉంటే పోయేవాడు తెలుసా. నా గురించి తెలుసుంటే మీరు నన్ను కాపాడేవారు కాదు. అయినా నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. ఎక్కడికి వెళ్తావు? వద్దనుకున్న రితికా దగ్గరికా, తాతయ్య లేని ఆ ఇంటి దగ్గరికా, లేదా పట్టించుకున్న కోచ్ దగ్గరికా? ఇదంతా మీకు ఎలా తెలుసు? నిన్ను వరల్డ్ ఛాంపియన్గా చూడాలనుకున్న తాతయ్య చనిపోయాడు. ఆయన చనిపోయాడన్న బాధలో నువ్వు ముందుకు దగ్గరయ్యావు. మందులో గురి కుదిరింది కదా అని ఆట ఆడి ఒక తప్పు చేశావు. దొరకకుండా ఉండాలని డ్రగ్స్ను అలవాటు చేసుకుని ఇంకొక తప్పు చేశావు. నీ ఆటలో అయినా బతుకున్న తాతయ్యని ఇలా ఆడి శాశ్వతంగా చంపేశావు కదా పార్థు. శాబాష్.
ఏం తెలుసు మీకు నా గురించి? మీడియాలో చూసి నోటుకొచ్చి మాట్లాడుతున్నారు. ఏదో తాతయ్య గురించి మాట్లాడుతున్నారు. అవును, ఆయనతో నా ధైర్యం, విజయం అన్నీ ఆయనతో నిలిపేశారు. అన్నీ నేర్పించిన తాతయ్య ఆయన లేకపోతే ఎలా బతకాలి నేర్పించలేదు సార్ నాకు. ఆ బాధ తట్టుకోలేక ముందుకు దగ్గర అయ్యాను. ఆటలో నిలబడ్డానికి డ్రగ్స్ తీసుకున్నాను. అది తప్పని తెలుసు సార్. అందుకే నా మొహం ఎవరికి చూపించలేకపోతున్నాను. నా వల్ల ఆయన ప్రాణం పోయిందని తెలిసినప్పటి నుంచి ఆ బాధ నా వల్ల కావట్లేదు సార్. తాతయ్య లేడు, ఆట లేదు, ఇంకా నాకేం మిగులుంది సార్ చెప్పండి? ప్రాణం పోతానని తెలిసిన లారీకి అడ్డగా నిలబడ్డాను సార్. ప్రాణం పోవాలని నేను ఎంచుకున్నావు కదా, నేను ఆపను. కానీ పోయే ముందు ఒక్కసారి రూమ్లోకి వెళ్ళు. వెళ్ళు. ఆ 60 out of 60 స్కోర్ చేసిన నేషనల్ ఛాంపియన్ పార్థసారథి నేనే. మనం ఒక కలగంటే ఆ పైనోడు ఇంకో కథ రాస్తాడు. వరల్డ్ ఛాంపియన్షిప్కి 6 నెలలు ఉందనగా నా కంటికి వచ్చిన రేర్ డిజీజ్ వల్ల ఆటకు శాశ్వతంగా దూరం అయ్యాను. నానా, వరల్డ్ ఛాంపియన్ అవ్వాలనేది మీ నాన్న కళ. నేషనల్స్కి వెళ్ళే 2 రోజుల ముందు యాక్సిడెంట్లో మీ నాన్న చనిపోయాడు. అతని స్థానంలో నేను వెళ్ళాను. ఒక రకంగా ఆ గోల్డ్ మెడల్ మీ నాన్న పెట్టిన భిక్ష. చనిపోయి మీ నాన్నకి కనిపించక నాకు వరల్డ్ ఛాంపియన్షిప్ కలగానే మిగిలిపోయింది. ఇంకా నా లైఫ్లో ఆశ్చర్య లేదన్నప్పుడు నేను చనిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడే చెట్టంత కొడుకుని పోగొట్టుకుని మనవడి కోసం బతుకుతున్న మీ తాతయ్య గుర్తొచ్చాడు. అప్పుడు అనిపించింది ఇంకొకడికి జీవితం ఇవ్వటం కదా జీవించటం అంటే అని. నీ వీడియోలన్నీ దగ్గర నుండి చూశాను. మీ నాన్న గురి నీకు వచ్చింది, ఆ గురి పోకూడదు. మీ తాత చివరి శ్వాస వరకు కన్న కల నిన్ను వరల్డ్ ఛాంపియన్ చేయటం. నేను నిన్ను ఛాంపియన్ చేస్తాను. సంకల్పం ఉంటే సగం చావు నుంచి కూడా లేవచ్చు పడదు. ఇదే ఉంది చిన్నది, వదిలే, నేను చూసుకుంటా. పార్దు, దా కూర్చో. పార్దు, ప్రతి గాయానికి ప్రకృతిలో ఒక మందు ఉంటుంది పార్దు. దాని పద్ధతి తెలియాలంతే. ఇప్పుడు ఆ పద్ధతి తెలిసిన ప్లేస్కే వచ్చాం. ఏంటి మరి నా కళ్ళు ఎందుకు కనపట్లేదనా? ఈ మాత్రం చూపైనా ఉందంటే అది ఆయన వల్లే. సారథి గారు, అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. సారథి, బాగున్నావా? బాగున్నానండి. ఆ పార్దు, పార్దు అని నాకు బాగా కావాల్సినాడు. ఆహా, చిన్న యాక్సిడెంట్ లో చేతికి దెబ్బ తగిలింది. 4 నెలల్లో ఆర్చరీ ఛాంపియన్షిప్ ఉంది. మీరే చూసి ఏమన్నా. రా నాయనా. మరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండు. నేను లేపనం సిద్ధం చేసి పిలుస్తాను. మా సారథితో మాట్లాడి చాలా రోజులైంది. ఒక్క 5 నిమిషాలు బయట ఉండు నాయనా. నేను చెప్పా కదా పార్దు. పార్దు, పార్దు, ఇంకో 4 నెలలు, ఇంకో 4 నెలల్లో నువ్వు బో అయినారో పట్టుకోబోతున్నావు. ఐ టోల్డ్ యూ మిరకల్స్ విల్ హ్యాపెన్. దా పార్దు, దా. సార్, దా పార్దు, దా నువ్వు.